ఇంటిని, సౌండ్ సిస్టాన్ని, వాతావరణాన్ని సమస్తమును అనుకూలపరిచి ఏది ఏమైనాను ఈ కూడికను, ఈ ప్రార్థనను దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆయన నామానికి మహిమకరంగా మార్చున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకనాథుడైన యేసుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, సకల ఐశ్వర్యములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గత కాలం అంతా గడిచిన దినములన్నిట ఈ కుటుంబాన్ని, ప్రభువా నా తండ్రి, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలందరినీ నీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో వీరి కుటుంబంలో చేసిన మీరు అద్భుతమైన కార్యాన్ని బట్టి అయ్యా గుర్తు చేసుకుని కృతజ్ఞతాపూర్వకంగా అయ్యా ఈ ప్రార్థన కొరకు ఏర్పాటు చేసుకోవడానికి మీరు చూపించిన కృప కొరకై, అవకాశాన్ని కొరకై, ధన్యత కొరకై, భాగ్యము కొరకై నిండు మనసుతో నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రార్థన కోరికని ప్రార్థనతో ప్రారంభిస్తున్నాము నాయన. ప్రారంభంలోని మీరు మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందుకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు స్తోత్రములు నాయన. పాటల ద్వారా, వాద్యముల ద్వారా అయ్యా, స్తుతి సంకీర్తనల ద్వారా నా తండ్రి అయ్యా, సమస్త విషయముల ద్వారా నీ నామానికే మహిమ కలుగునట్లుగా మీరే సహాయము చేయండి అయ్యా. నా తండ్రి ప్రభువా, బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి, ఈ కుటుంబానికి మీరు ప్రేమించి అనుగ్రహించిన బిడ్డ కొరకే స్తోత్రములు నాయన. గత సంవత్సరం అంతయు మీరు కాపాడారు. మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు ధరింప చేసిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆ బిడ్డకు ఆరోగ్యము దయచేయండి, క్షేమము దయచేయండి, ఆయుర ఆరోగ్యాలు మీరు అనుగ్రహించి దీర్ఘాయు చేత మీరు తృప్తిపరిచి ఆశీర్వదించి నడిపించండి ప్రభువా. మీ దాసుని సిలువ చాటు మరుగుపరచండి, బలపరచండి. శక్తి కలిగిన, విలువైన, బలమైన నా తండ్రి అయ్యా, వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడు మధ్యలో ఉన్నాడు కనుక ఆ బిడ్డను దీవించగలిగిన వాక్కులు, దీవించగలిగిన వాక్కులు, ఆశీర్వదించగలిగిన అయ్యా మేలును కలగజేసే మాటల ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. నిశ్చయముగా ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. మీరు చేతుల నుంచి ఆ బిడ్డను మీరు ఆశీర్వదించబోతున్నందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఏది ఏమైనా ఈ ప్రార్థన కోరిక ద్వారా ఈ ప్రాంతానికి మేలు కలగాలి, ఆశీర్వాదము కలగాలి, దీవెన కలగాలి, ఈ కుటుంబంలో ప్రతిఫలము పొందుకోవాలి నాయన. అద్భుతమైన కార్యాలు జరిగించి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా, ఘనకరముగా మీరు జరిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బాక్స్ ఛానల్ కొంచెం తగ్గించు. రెండు ఒకటేనా, వేరు వేరా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హోసన్నా ఆనంద కీర్తన పాటల పుస్తకంలో నుంచి కొన్ని ఆనంద కీర్తన పాటలు పాడుకొనుచు మన ప్రభు అయిన యేసయ్య నామాన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరుద్దాము. పాట పాడుచున్నప్పుడు మీరు కూడా కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ సర్వశక్తుడైన, సర్వోన్నతుడైన దేవుని నామాన్ని ఘనపరుద్దాము. ఆశ్రయుడా నా యేసయ్యా, స్తుతి మహిమ ప్రభావం నీకే
ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. విశ్వవిజేతవు సత్యవిధాతవు నిత్య మహిమకు ఆధారము నీవు. విశ్వవిజేతవు సత్యవిధాతవు నిత్య మహిమకు ఆధారము నీవు. లోక సాగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధన. నీకేనయ్యా స్తుతి ఆరాధన. నీకేనయ్యా ఆరాధన. నీకేనయ్యా స్తుతి ఆరాధన. ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా చల్లని మమతల మనసే చల్లని మమతల మనసే నీవు. కరుణను చూపి కలుషము పాపి నన్ను ప్రేమించిన ప్రేమగు నీవు. కరుణను చూపి కలుషము పాపి నన్ను ప్రేమించిన ప్రేమగు నీవు. జనులకు దైవం జగతికి దీపం నీవు కాక ఎవరున్నారు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజు. ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా.
చేదు ప్రతిదినము అభిలగునని వాగ్దానము చేసి దీవించితివి. ఆపత్కాలమున అండగా నిలచి ఆశల జాడలో చూపించితివి. ఆపత్కాలమున అండగా నిలచి ఆశల జాడలో చూపించితివి. శ్రీమంతుడవై సిరిపే రాజుల కథలను పాడి నా స్థితి మార్చితి. అనురాగమే ఐశ్వర్యమా సాత్వికమే సౌందర్యమా. అనురాగమే ఐశ్వర్యమా సాత్వికమే సౌందర్యమా. ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. దయచేసి గమనించండి ప్రార్థన నివాసులారా, ఈ ప్రార్థన కోరిక ప్రారంభించి సర్వశక్తి కలిగిన యేసయ్య నామాన్ని స్తుతించి వారిని పాడుతున్నాము కనుక ఆయా స్థలాల్లో ఉన్నవారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు త్వరపడి సిద్ధపడి మీ ప్రార్థన ఆవరణానికి రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయందు మహిమైశ్వర్యము నే పొందెదను. పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయందు మహిమైశ్వర్యము నే పొందెదను. ప్రతి విషయములో స్తుతి చెల్లించుటకు పరిశుద్ధాత్మలో ప్రార్థించెదను. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. విశ్వవిజేతవు సత్యముదాతవు నిత్య మహిమకు ఆధారము నీవు. విశ్వవిజేతవు సత్యముదాతవు నిత్య మహిమకు ఆధారము నీవు. లోక సాగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. స్తుతి ఆరాధన నీకేనయ్యా. ఆరాధన నీకేనయ్యా. స్తుతి ఆరాధన నీకేనయ్యా.
ఆరాధన నీకేనయ్యా స్తుతి ఆరాధన నీకేనయ్యా స్తుతి ఆరాధన. హల్లెలూయా. శబ్దం గట్టిగా బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. స్తుతి కీర్తనీయుడా నీ పాటను పాడుకుందాం. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా ప్రాణబంధమా
నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నా ప్రియ నేస్తమా, నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును, ఇలలోన నీకై సాక్షిగా జీవింతును. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును, ఇలలోన నీకై సాక్షిగా జీవింతును. నా యేసు రాజా అనురాగబంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగబంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. పరుతును యేసు రాజా నిన్నే ఆరాధింతును. నా నీతి సూర్యుడా తేజం నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా. సూర్యుడా తేజో ప్రకాశమా, నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా. నీ జీవవాక్యం నింపనే నాలో ధైర్యము, ప్రాణాత్మదేహం సర్వదా నీకే అంకితం. నీ జీవవాక్యం నింపనే నాలో ధైర్యము, ప్రాణాత్మదేహం సర్వదా నీకే అంకితం. నా యేసు రాజా అనురాగబంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగబంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. మహిమ సింహాసనం నే చేరాలనే, నీ కన్న కలలన్నీ నిజమైనవే.
సింహాసనం నే చేరాలనే నే కన్న కలలన్నీ నిజమైన వేళలో నా జయము నీవై నిలచిన శ్రేష్ఠ తరుణానా నీలోనే లీనమైపోదునే నే నిరతము నా జయము నీవై నిలచిన శ్రేష్ఠ తరుణానా నీలోనే లీనమైపోదునే నే నిరతము నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా ఈయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా హల్లెలూయా. నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో పరిశుద్ధులలో చూపితివే కృపయే నేటి వరకు కాచెను నా కృపా నిన్ను విడువదని నా కృపయే
జలములలో బడి ఎల్లునప్పుడు అలల వలె అవి పొంగిరగా జలములలో బడి వెళ్ళునప్పుడు అలల వలె అవి పొంగిరగా ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువగనిన కృపయే జలములలో బడి ఎల్లునప్పుడు అలల వలె అవి పొంగిరగా జలములలో బడి ఎల్లునప్పుడు అలల వలె అవి పొంగిరగా అలల వలె నీ కృప తోడై అలల వలె నీ కృప తోడై చేర్చెను నన్ను దరికి కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువగనిన కృపయే భీకర రూపము దాల్చిన లోకము మింగుటకు నన్ను సమీపించగా భీకర రూపము దాల్చిన లోకము మింగుటకు నన్ను సమీపించగా ఆశ్చర్యకరములు ఆదుకొని ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువగనిన కృపయే సేవాగ్దానమైన వీణలతో నేను వీణలు వాయించువాణ్ణి కూలున్నా సేవాగ్దానమైన వీణలతో నేను వీణలు వాయించువాణ్ణి కూలున్నా సియోను కొరకే జీవించుచు సియోను కొరకే జీవించుచు సియోను రాజులో హర్షించెదను కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువగనిన కృపయే నీదు వాక్యము నా పాదములకు నిత్యమైన ఎలుగైయుండున్ నీదు వాక్యము నా పాదములకు నిత్యమైన వెలుగైయుండున్ నా కాలు జారేననుకొనగా నా కాలు జారేననుకొనగా నిలిపెను నన్ను నీ కృపయే కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువగనిన కృపయే
కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదని నా కృపయే క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షి నిలిపాయి. కలత చిందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చిందగా నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే
శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుతూ అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా హృదిని కొరకు పదిల పరచితిని. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా హృదిని కొరకు పదిల పరచితిని. ఘోర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా, అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా. ఘోర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా, అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా. రాజుడా అభిషేక్తుడా ఆరాధన నీకే, ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసదా సాగిలపడి నమస్కారము చేసదా ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి
గీతాలతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. ఇప్పటి వరకు పాటలు పాడి దేవుని మహింపరిచాం. సమయంలో కూడిచి వచ్చిన ప్రతి ఒక్కరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాఘనుడా మహోన్నతుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. నా తండ్రి, ఈ సాయంకాలపు సంధ్యవేళలో నాయనా పుట్టినరోజు కూడికను ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా వాతావరణాన్ని అనుకూలపరిచారు, సమస్తాన్ని మీరు అనుకూలపరిచి నా తండ్రి ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచారు. నాయన తండ్రి, అందులో బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉండగా నా తండ్రి, నీ పక్షమై నిలవబడుతున్న మీ సేవకులను బలపరచండి. ఏడుతల ఆత్మాభిషేకం అనుగ్రహించండి. నా తండ్రి, ప్రాముఖ్యంగా నా తండ్రి కుటుంబ సభ్యులతో నా తండ్రి యేసయ్య స్వామి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న నా తండ్రి జాన్ విక్టర్తో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాం. నాయన తండ్రి, నీ కృపలో భద్రపరచండి. ఈ కూడికంతటిని నా తండ్రి మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిగించమని వేడుకుంటున్నాం. నాయన మిగిలి ఉన్న సమయమంతా పరిశుద్ధాత్ముడా మీ సహస్తాలకు సమర్పిస్తూ యేసు నామాన వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. రాత్రి చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, స్తోత్రాలు. ఓసారి గట్టిగా హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రాత్రి మరి సుందరు నవీన వారికి దేవుడు ఒక చక్కని బాబును అనుగ్రహించాడు. మరి తన కుమారుణ్ణి సంవత్సర కాలమంతా దేవుడు కాపాడి మరొక నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టారు. రాబోయే కాలంలో కూడా బిడ్డకు దేవుని కృప, జాన్ విక్టర్కి దేవుని కృప, దేవుని కాపుదల, దైవ ఆశీర్వాదాలు ఆ బిడ్డకు కలగాలని సేవకులమైన మేము, సంఘమైన మీరు మనందరి యొక్క ప్రార్థన ద్వారా ఆ కుటుంబానికి, ఆ బిడ్డకు క్షేమం కలుగుతుందని వారు ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానించుకున్న తర్వాత మనందరం కలిసి ఆ బాబు కోసం ప్రార్థన చేస్తాం. సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దేవుని కనుదృష్టి ఉంటుంది అని బైబిల్లో రాయబడి ఉంది. దేవాది దేవుడు మన పిల్లలను ఆయన కాపాడి ఆశీర్వదించి క్షేమకరమైన మార్గాల్లో నడిపించేటటువంటి దేవుడు ఆయన. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది బిడ్డల జీవితాల గురించి దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా వారు ఆశీర్వదించబడినటువంటి సందర్భాలు, అనేక సందర్భాలు బైబిల్లో మనం గమనిస్తాం.
చదవండి ఒక మాట పరిశుద్ధ గ్రంథములో. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇక్కడ సమూయేలు అనేటటువంటి ఒక బాలుని గురించి ఇక్కడ రాయబడిన మాట. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుతూ ఉన్నాడు. అంటే దేవుని దయ ఉంది, మనుషుల దయ ఉంది, ఆ బాలుడైన సమూయేలు వర్ధిల్లుతూ ఉన్నాడు అని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సమూయేలు వారి కుటుంబాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఆ హన్నమ్మ తల్లికి బిడ్డలు లేకపోతే ఆమె దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఏమంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె నాకు ఒక్క బిడ్డనివ్వమని అడిగితే దేవుడు 6 మంది సంతతినిచ్చారు. హల్లెలూయా. అయితే ఆమె మొదట సమూయేలు కోసం ప్రార్థన చేసుకుంది, ఒక బిడ్డనివ్వమని. ఈ సమూయేలు చరిత్రే మనకి చూడండి 2 గ్రంథాలు ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం అని ఈ సమూయేలు పేరుతో 2 గ్రంథాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోకి వచ్చాయి అని అంటే సమూయేలును దేవుడు ఎంత జ్ఞాపకం చేసుకున్నాడో, ఎంత ఆశీర్వదించాడో మనం దీన్ని బట్టి మనం ఆలోచించాలి. అయితే ప్రియ దైవ జనాంగమా, ఈ సమూయేల్లో ఉన్న శ్రేష్టమైన గుణాలు మనం గమనిస్తే చాలా చక్కని స్వభావాలు ఆయనలోకి వచ్చాయి. అవి ఎలా వచ్చాయంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క భక్తిని బట్టి, తల్లిదండ్రుల యొక్క ప్రార్థనను బట్టి సమూయేలు ఆ విధంగా ఒక దీవెనకరమైన పాత్రగా మార్చబడ్డాడు. వాళ్ళ తల్లిగారు ఆ సమూయేలును తీసుకొచ్చి ఏమండి దేవుని మందిరంలో ఏలి ఎదుట తీసుకొచ్చి వదిలిపెట్టగానే ఆయన సాష్టాంగ పడిపోయాడట. చిన్న వయసులోనే సాష్టాంగ పడిపోయాడు దేవుడి సన్నిధిలో. ఎలా ఆయనకు అది తెలిసింది, ఎలా చేయగలిగాడు? ఒక్కోసారి ఏమండి పిల్లల్ని, అరే అన్నొచ్చాడు, పాస్టర్ గారు వచ్చాడు, వందనాలు చెప్పరా అంటే వాళ్ళు మూతి ఇటు ముడుచుకున్నట్టు పరిగెత్తుంటారు. అండి మూతి పక్కకు ముడుచుకుంటారు, ఆ పక్కకు పరిగెత్తవరే అన్నరా వందనాలు చెప్పరా వందనా అని ఎంత వాళ్ళు గింజుకున్నా కూడా వాడు వందనాలు అయితే చెప్పడు. అంటే వాడు అది సరిగా నేర్చుకోలేదని తల్లిదండ్రులు వాడికి సరిగా నేర్పలేదు. మొక్కై వంగనిది మానై వంగునా అని ఉంటుంది. పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అదే సమయంలో అప్పుడప్పుడు వాళ్ళని గద్దించి ఏమండి రేయ్ అని అలా చూస్తే వాడు నిలబడిపోవాలంతే. అట్లా పిల్లల్ని చిన్ననాటి నుంచి పెంచుకోవాలి. మొక్కై వంగనిది మానై వంగునా. గనుక ఈ హన్నమ్మ తల్లి ఆ బిడ్డను ఎంత ప్రార్థన చేసిందో, ఎలా పెంచిందో ఏమండి ఆ సమూయేలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 3 మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచూ ఉన్నాడట. హల్లెలూయా. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచూ ఉన్నాడు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచూ ఉన్నాడని ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. అంటే చిన్నప్పుడే దేవుని మందిరంలో తీసుకొచ్చి ఆ బిడ్డను వదిలిపెడితే ఆమె మొక్కుకుంది కాబట్టి ఆ మొక్కుబడి ప్రకారం దేవుని సన్నిధిలో వదిలేసి వెళ్ళిపోయింది. అయితే ఈయన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తా ఉన్నాడట. చిన్ననాటి నుంచే, చిన్న వయసులోనే చక్కగా మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ పరిచర్య అనేది మనం ఆలోచించినప్పుడు ఏమండి పరిచర్యలో ఎంతో గొప్ప ధన్యత ఉంది, ఆశీర్వాదం ఉంది. పరిచర్య అనేది
ఎవరైతే సంతోషంగా నమ్మకంగా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తారో, పరిచర్య అంటే వాక్యం చెప్పడం కూడా పరిచర్య, వాక్య పరిచర్య, మైకులు పెట్టడం పరిచర్య, పట్టలు బరవటం పరిచర్యే, మందిరం ఓడవటం పరిచర్యే. ఇలాగా మందిరంలో అనేక రకాల పరిచర్యలు ఉంటాయి. ఏ పరిచర్య అయినా సరే దాన్ని మనం నమ్మకంగా చెయ్యాలి. సమూయేలులో మనము నేర్చుకునే విషయం, ఆయన బాలుడై ఉన్నప్పుడే ఏలి ఎదుట దేవునికి పరిచర్య చేస్తా ఉన్నాడు. అంటే అక్కడ ఆ మాటలో ఏలి ఎదుట యెహోవాకు అంటే ఈయన పరిచర్య చేస్తుంది ఎవరికి? ఏమండి, దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఈయన పరిచర్య చేసే దేవునికి, యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఏ పరిచర్య చేసినా నేను దేవుని కొరకు చేస్తా ఉన్నాను, హల్లెలూయా, ఈ మనస్సు, ఏమండి, నేను దేవుని కొరకు చేస్తున్నాను అనేటటువంటి మనస్సు ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి అది ఏ పరిచర్య అయినా సంతోషముగా చేయగలుగుతారో. ఏమండి, అదే నేను దేవుని కొరకనే ఆ మనసు రాలేదనుకో, అప్పుడు సంతోషంగా పరిచర్య చేయలేరు. ఈ సమూయేలు ద్వారా మనం తెలుసుకోవలసిన సంగతి, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచూ ఉన్నాడు అని చక్కగా రాయబడింది. మనం కూడా మనకి దేవుడిచ్చిన పరిచర్య ఏదైనా సరే సంతోషంగా నమ్మకంగా పరిచర్య చేస్తే ఆ పరిచర్య ప్రతిఫలాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. హల్లెలూయా. ఏమండి, ఎలీషాను గురించి మనం గమనిస్తే, ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తా ఉన్నాడట. ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? పరిచర్య చేస్తున్నాడని. అట్లాగే యెహోషువ కూడా మోషే దగ్గర, ఏమంటే మోషే చెప్పినట్లుగా నడుచుకుంటున్నాడు. ఇలాగా పరిశుద్ధ గ్రంథములో ఆశీర్వాదకరంగా మార్చబడినటువంటి భక్తుల చరిత్ర, ఆశీర్వాదకరంగా మార్చబడిన భక్తుల చరిత్ర మనం గమనించినప్పుడు వారు చక్కగా పరిచర్య చేస్తూ వచ్చారు. హల్లెలూయా. చెప్పండి సంతోషంగా, గట్టిగా చెప్పండి. వాళ్ళు సంతోషంగా నమ్మకంగా ఎలీషా ఎలాగ పరిచర్య చేశాడో, యెహోషువ ఎలాగ పరిచర్య చేశాడో, ఏమండి ఈ సమూయేలు ఎలాగ పరిచర్య చేశాడో, అలాగా పరిచర్య అనేది ఒక గొప్ప భాగ్యం. పరిచర్యలో ఎంతో ఆశీర్వాదం ఉంది. ఆ పరిచర్య మనం నమ్మకంగా చేయగలిగిన రోజున సమూయేలును ఆశీర్వదించిన దేవుడు నిశ్చయంగా మనలను, మన కుటుంబాలను కూడా నిశ్చయంగా ఆశీర్వదించుటకు ఆయన శక్తిగల దేవుడై ఉన్నారు. హల్లెలూయా. సమూయేలులో ఉన్న రెండో మంచి స్వభావం, అదే 3వ అధ్యాయంలోనే 10వ వచనం చదవండి. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. చాలు. ఇక్కడ సమూయేలులో ఉన్నటువంటి రెండవ మంచి లక్షణం లేక స్వభావం ఏమిటి అంటే, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని చెప్తున్నాడు. అంటే ఈయన దీపము ఆరిపోక ముందు మునుపు యెహోవా మందసమున్న ఆ స్థలములో పడుకొని ఉన్నాడట ఈ సమూయేలు. ఆ దేవుని మందసమున్న ఆ చోట పడుకొని ఉన్నప్పుడు దేవుడు సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. ఈయనకి చిన్న చిన్న కుర్రోడు కదండి, ఆయనకి అంతకుముందు దేవుని స్వరం ఎలా ఉంటుందో, దేవుడు ఎలా పిలుస్తారో తనకి తెలియదు. అందుకని పాస్టర్ గారు పిలుస్తుంటారు అనుకొని నిద్రపోతున్నటువంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు వచ్చానన్నాడు. ఆయన ఉలిక్కి పళ్ళేసి, హీరా నేనెప్పుడు పిలిచానన్నాడు. మరలా పోయి పడుకున్నాడు. మరలా రెండోసారి దేవుడు పిలిచాడు. మరలా పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యగారు వచ్చానన్నాడు. నేను పిలవలేదు, పోయి పడుకో బాబు అన్నాడు. మూడోసారి మరలా పిలిచామని వస్తే అప్పుడు ఆ ఏలీకి అర్థమైపోయింది, ఓహో ఈ బాలుణ్ణి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, సమూయేలు దేవుని వాక్కును, యెహోవా ప్రత్యక్షతను ఎరగలేదు. అయితే ఏలీ గారు చెప్తున్నారు, ఈసారి నేను ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయము
అని చెప్పమన్నాడు. ఆయన మరలా పడుకున్నప్పుడు 4వసారి కూడా సమూయేలు సమూయేలు అనే ఒక స్వరం ఆయనకి వినపడింది. అప్పుడు అంటున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయమ్ము. అంటే మనము ఎవరిమి అని అంటే దేవుని దాసులము. హల్లెలూయా. మనం ఎవరిమి? దేవుని దాసులము. ఆయన ఎవరంటే మనకు ప్రభు. ఆయన మనకు ప్రభు. ఆయనకి మనము దాసులము, దాసురాండ్రము. ఆయన సన్నిధిలో మనము తగ్గించుకొని, దాసుడు అంటే తగ్గించుకొని పరిచర్య చేసేవాడిని దాసుడు అంటారు. ఈ సమూయేలుకు ఏలి నేర్పిస్తున్నటువంటి మంచి మాట ఏంటంటే, నేను నీ దాసుడను అని మనం ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. మనం ఆయనకి దాసులుగా, దాసురాండ్రుగా ఎప్పుడైతే గుర్తించి, ఎప్పుడైతే మనం గ్రహించి ఆయన దాసులుగా, దాసురాండ్రుగా ఉంటామో నిశ్చయంగా దైవ ఆశీర్వాదాలు మన కుటుంబాలకు దేవుని ద్వారా అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. ఏమండి, ఆజ్ఞ అనేది ఒక దీపము. ఆజ్ఞలు మనము ఆలకించేవారిగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు మనం అనుసరించేవారిగా ఉండాలి. దేవుని ఆజ్ఞల ద్వారా దేవుడు మనల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తారు. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది కదా, చూడండి 28:1-2 వచనాలు చదవండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. మన దేవుడు ఎవరు అని అంటే ఆయన మనల్ని హెచ్చించగల దేవుడై ఉన్నారు, ఆశీర్వదించగల దేవుడై ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా దేవుని ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావని కూడా మరొక చోట ఉంటుంది. ఏమంటే దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. కాబట్టి దేవుని ఆజ్ఞలను మనం అనుసరించాలి, దేవుని ఆజ్ఞలు మనము ధ్యానించాలి, దేవుని ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఆజ్ఞలను వినటం వేరు, ఏమండి వినటం మంచిదే, విన్న వాటిని అనుసరించటం మరీ మంచిది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరించినప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తానని వాక్యంలో ఉంటుంది. నీ తోటివారి కంటే నిన్ను హెచ్చిస్తానని కూడా లేఖనాల్లో ఉంటుంది. నీ తోటివారి కంటే అంటే సమాజంలో లేక ఒక కుటుంబంలో ఒక 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఏమండి ఈ నలుగురిలో దేవుని నమ్ముకున్న బిడ్డ మిగతా వారి కంటే హెచ్చుగా ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా. దేవుని నమ్ముకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకున్నప్పుడు వాక్యంలో ఉంటుంది, ఒక్క యూదును చెంగుబట్టుకొని 10 మంది దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినపడింది, కాబట్టి మేము కూడా మీతో వస్తాము. ఒక్క యూదుని చెంగుబట్టుకొని 10 మంది దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినపడిందని వస్తారట. అంటే దేవుడు తోడై ఉన్న సంగతి ఎలా అర్థమవుతుంది? ఏమండి, దేవుడు తోడై ఉన్న సంగతి మన ప్రక్కన ఉండేవారికి, మన ఎదుట ఉండేవారికి, మనతో ఉండేవారికి ఎప్పుడు అర్థమవుతుందంటే మనము అన్ని విషయాలలో ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని నమ్ముకోక మునుపు మనం ఎలాగున్నామో, ఏమంటే దేవుని సన్నిధికి వెళుతూ ఉన్న తర్వాత మారు మనస్సు పొంది బాప్తిసం పొంది సంఘ సహవాసంలో అంటుకట్టబడిన తరువాత ఏమండి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటే దాన్ని బట్టి ఓహో వీళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆశీర్వదించబడ్డారు. అదే దేవుని సన్నిధానానికి వస్తూ 5 ఏళ్ళై 10 ఏళ్ళై 15 ఏళ్ళై ఇంకా రోగాల మధ్యలో, ఇంకా అప్పుల మధ్యలో, ఇంకా ఏమండి రకరకాల సమస్యలోని చిక్కుకొని అలాగే ఉంటే అప్పుడు ఏమంటారు తెలుసా? మీ దేవుడు మీకేం చేశాడు మేము రావటానికి అంటారా? అనరా? కాబట్టి మీ దేవుడు మీకేం చేశాడు మేము కూడా రావటానికి. అదే దేవుని యొక్క కార్యాలు నువ్వు అనుభవించుంటే నీ వ్యక్తిగత జీవితంలో
నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో నువ్వు అనుభవిస్తూ ఉంటే ఏమంటే మనం ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతాం. ఒకప్పుడు మేము ఇదిగో ఇలాగ ఉన్నాము, దేవుని నమ్ముకున్నాక మా దేవుడు మమ్మల్ని ఇదిగో ఆశీర్వదిస్తూ వచ్చారు. హల్లెలూయా చెప్పండి సంతోషంగా, హల్లెలూయా. నవీనాకి 3 అక్కలు ఉన్నారు. పెద్ద అక్క కొడుకు పేరు జాన్ పాల్, 2 అక్క కొడుకు పేరు జాన్, 3 అక్క సేవలో ఉంది. అందుకని వీడికి నేను పేరు పెట్టాల్సి అనుకున్నప్పుడు వాళ్ళిద్దరి సంగతి ఆలోచించి ఆ జాన్ అనేది కలవాలని జాన్ విక్టర్ అని పేరు పెట్టా. యోహాను, జాన్ అంటే ఏమండి, జాన్ అనేది ఇంగ్లీష్ పదం, తెలుగులో యోహాను. యోహాను గురించి మనం బైబిల్లో గమనించిన చూడండి, లూకాసు వార్తలో ఉంటుంది చక్కని మాటలు. లూకాసు వార్త 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం 12 చదవండి. జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్యని ఎలిజబెత్తు నీ కుమారుని కనును, అతనికి యోహాను అనే పేరు పెట్టుదు. అతనికి యోహాను అనే పేరు పెడతారు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భములో పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతోనే నిండుకొని ఉంటాడు. అంటే ఈ యోహాను గూర్చి రాయబడిన మాట ఏంటంటే అతడు పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు. ఎంత చక్కని మాట అండి. యోహాను తల్లిదండ్రులు ఎవరు అని ఆలోచిస్తే వాళ్ళు దేవుని మందిరములో యాజకత్వం చేసేటటువంటి ఒక కుటుంబం. జకర్యా గారు దేవుని మందిరంలో యాజకత్వం చేస్తున్నాడు. బైబిల్లో రాయబడిన మాట, వారు దేవుని దృష్టికి నిరపరాధులుగాను నీతిమంతులుగాను నడుచుకొనుచు సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడుచుకుంటూ ఉన్నారు. ఈ ఎలిజబెత్తు జకర్యాలు ఏమండి, వీరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున, అంటే దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడుచుకొనుచు దేవుని దృష్టికి నిరపరాధులుగాను నీతిమంతులుగా నడుచుకుంటున్నారట. నిరపరాధులుగా నీతిమంతులుగా నడుచుకుంటూ ఉన్నారు ఈ కుటుంబము. వాళ్ళకి సంతానం కాస్త ఆలస్యమైంది, వారు వృద్ధాప్యంలో ఉన్నారట. అప్పటి వరకు వారికి పిల్లలు కలగలేదు, ఆలస్యమైంది. కానీ ఆలస్యమైన దేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుతమైన కార్యం చేసి, ఈ యోహాను ఎంతటి గొప్పవాడు అనంటే, యోహాను యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చాడు. హల్లెలూయా అండి. జకర్యా కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప కార్యం. ఈ యోహాను గురించి మనం గమనిస్తే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఉన్నాడట. హల్లెలూయా. యోహాను మండుచు ప్రకాశించున్న ఒక దీపంలాగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. గనుక ప్రియ దైవజనాంగమా, ఈ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ద్వారానే యోహాను కూడా అనేకులకు దీవెనకరమైన పాత్రగా మార్చబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చబడ్డాడు. గనుక మా బ్రదర్ ప్రార్థన చేసేటప్పుడు ఏమండి, జాన్ విక్టర్ కూడా ఆలకించాలని చేశాడు. 1 సంవత్సరం వాడు ఏం ఆలకిస్తాడు చెప్పండి? సంవత్సరం పెట్టి ఆలకిస్తాడా? చూడండి ప్రియ దైవజనాంగమా, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క దేవుని సన్నిధిలో వారు నడుచుకుంటున్న విధానమే పిల్లలకు అది దీవెనగా, అది ఆశీర్వాదంగా మార్చబడతాది. కాబట్టి తల్లిదండ్రులు బాధ్యత ఏంటంటే పిల్లలకు చిన్ననాటి నుంచి చక్కగా భక్తి మార్గాన్ని పిల్లలకు
చిన్నప్పటి నుంచే చెప్పుకోవాలి. ఏమండి, ఖచ్చితంగా అంటే వాళ్ళకి కొద్దిగా ఒక 5-6 ఏళ్ళ వయసు వచ్చిందనుకో, ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఈరోజు ప్రార్థన చేస్తేనే నీకు టిఫను, ప్రార్థన చేస్తేనే భోజనము, ప్రార్థన చేస్తేనే అని ప్రార్థనకి వాళ్ళని ముందు పురికొల్పాలి. ప్రార్థనకి వారిని ముందు పురికొల్పాలి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అట్లాగే దేవుని వాక్యాన్ని రోజు కాసేపు వాళ్ళు చదవటం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రోజు దేవుని వాక్యాన్ని కాసేపు వాళ్ళతో చదివించాలి. అంటే వాక్యం చదివిస్తూ ప్రార్థన చేయమని అలవాటు చేస్తే వాళ్ళు రోజు వాక్యం చదువుతారు, రోజు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే నీకు టిఫిన్ పెట్టను రా అంటే టిఫిన్ కోసమైనా ప్రార్థన చేస్తారు కదా. నీకు ఈరోజు టిఫిన్ కట్టు అన్నారనుకో, అమ్మ బాబు టిఫిన్ కట్టేందుకు ప్రార్థన చేసుకుంటే సరిపోతుందని అలాగ వాళ్ళని మనం అలవరచాలి. ఏమండి, మంచి మార్గంలోనికి మన పిల్లల్ని మనం నేర్పుకొని నడిపించుకుంటూ రావాలి. అలా పిల్లలకి ఎప్పుడైతే నేర్పిస్తారో ఆ పిల్లలు ప్రయోజకులుగా మార్చబడతారు. కనుక ఈ యోహాను గురించి అతడు పుట్టినందున అనేకులకు సంతోషం కలుగుతుంది. అతడు పుట్టిన దగ్గర నుంచి ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడు అని యోహాను గురించి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మన పిల్లలు ఒక యోహాను వలె అనేకులకు దీవెనకరమైన పాత్రలుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. కాబట్టి ఒక సమూయేలు వలె, సమూయేలు గురించి మనం గమనించినప్పుడు ఆ మాట చదవండి, 3వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి. సమూయేలు మొదటి గ్రంథంలోని 3:19 కూడా చదవండి. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున. సమూయేలు కూర్చోరా, కూర్చోపు, అక్కడ పోయి కూర్చోపు. రైట్. సమూయేలు పెద్దవాడు కాగా, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున, యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. చక్కని మాట. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున, అంటే సమూయేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. మనకు కూడా, మన కుటుంబాలకు, మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు దేవుడు నిత్యము తోడై ఉండునుగాక. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే, ఏమండి, దేవుడు తోడై ఉంటే ఆశీర్వదించబడతారు, ప్రయోజకులుగా మార్చబడతారు, వ్యర్థమైనటువంటి కార్యాలు చిక్కుకోకుండా ఉంటారు, వ్యర్థులైపోకుండా ఉంటారు. ఈరోజు సమాజంలో మనం గమనించినప్పుడు ఎంతోమంది ఏమండి చిన్న వయసులో కొంతకాలం ఏదో భక్తిలో ఉన్నా ఆ తర్వాత భక్తి మార్గం నుంచి తొలగిపోయి లోకంలో కలిసిపోతున్నటువంటి వారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం. మందిరానికి ఏమండి, ఇంట్లో తల్లిదండ్రులు మందిరానికి వెళ్తుంటారు, పిల్లలు మాత్రం టీవీల దగ్గరకో లేకపోతే ఆటలకో ఎక్కడికో వెళ్తుంటారు. ఆ పిల్లలు రేపు చెడిపోయినప్పుడు, ఏమండి, పిల్లలు చెడిపోయినప్పుడు తల్లిదండ్రులకు అదొక వేదన అయిపోతుంది. కాబట్టి పిల్లల్ని పెంచుకోవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఆ బాధ్యతను ఎరిగి చక్కగా బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచుకునేవారిగా ఉందురుగాక. ఇంకొక భక్తుని గురించి కూడా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13:24 చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 13:24. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరి యెహోవా ఆత్మ చాలు ఇక్కడ శాంసను గురించినటువంటి భాగం ఇది. శాంసను వాళ్ళ తల్లిదండ్రులకు కూడా, ఏమంటే శాంసను పుట్టక మునుపు వాళ్ళ తల్లిగారికి దేవుడు కనిపించి మాట్లాడాడు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. మనోహ భార్యతో మాట్లాడాడు. అప్పుడు ఆమె
వెంటనే తన భర్తకి చెప్పింది. మరలా రెండోసారి కూడా దేవుడు కనిపించి మాట్లాడాడు, నీవు ద్రాక్షారసమే కానీ ద్రాక్షావళిలోంచి పుట్టింది ఏది కూడా ముట్టకూడదు, అతడు నాజీరు చేయబడినవాడు అని చెప్పి ఈ శాంసన్ వాళ్ళ తల్లితో దేవుడు మాట్లాడి ఏమండి వారికి ఒక చక్కని కుమారునిచ్చారు. వారు శాంసన్ అనే పేరు పెట్టుకున్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఏమండి, యెహోవా శాంసనును ఆశీర్వదించాడు. శాంసను బలవంతుడిగా మారాడు. శాంసను ఇశ్రాయేలు ప్రజలకు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, శాంసన్ను దేవుడు ఆశీర్వదించాడు అనే సంగతి మనం గమనించినప్పుడు ఎవరిని ఆయన ఆశీర్వదిస్తాడనంటే, వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదిస్తారు. అంటే చిన్నపిల్లలు ఆశీర్వదించబడాలన్నా, పెద్దవారైన తర్వాత ఆశీర్వదించబడాలన్నా, ఎప్పుడు ఆశీర్వాదం మనకు కావాలన్నా ఎవరైతే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారిని నిశ్చయముగా దేవుడు ఆశీర్వదిస్తారో. కాబట్టి భయభక్తులు కలిగినటువంటి ఆ అనుభవం, భయభక్తులు కలిగినటువంటి ఆ అనుభవం మనము దేవుని సన్నిధిలో పొందుకొని నేర్చుకొని ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలని వాక్యం మనకు బోధిస్తుంది. భయభక్తులు కలిగినటువంటి అబ్రహాము సంతతిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఏమంటే ఇస్సాకును ఆశీర్వదించినట్లు వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే అబ్రహాము దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు అబ్రహాము అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటకు మనం ఎప్పుడు విధేయత చూపి భయపడి ఆయన మార్గాల్లో నడిపించబడుతూ ఉంటామో నిశ్చయంగా సంతతిని ఆశీర్వదిస్తారు. అంటే తల్లిదండ్రులను బట్టే పిల్లలకు ఆశీర్వాదం అనేది కలుగుతాదనే సంగతి బైబిల్ మనకు చక్కగా బోధిస్తూ ఉంది. భయభక్తులు కలిగిన వారి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తారు. అలాగే ఆయన సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తారు. గనుక భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. ఇంకొక విషయాన్ని కూడా చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఇక్కడ ఇది సొలొమోను గుర్చినటువంటి మాట. సొలొమోను ఏమంటే దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజు. దావీదును బట్టి దేవుడు సొలొమోను ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే దావీదు దీనుడని, దావీదు ప్రార్థనాపరుడని, దావీదు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వాడని, దావీదు జీవితాన్ని గురించి మనము అనేక సందర్భాల్లో ఆయన ఎలాంటి ప్రార్థనాపరుడు, ఎలా భయభక్తులు కలిగిన వాడో, ఎలా దేవుని చిత్తం కోసం కనిపెట్టుకొని దేవుని చిత్తం జరిగించేవాడో దావీదు జీవితంలో మనం అనేక సందర్భాల్లో ఆయన దేవుని కోసం కనిపెట్టి ప్రార్థించినట్లుగా ఒక కన్నీటి ప్రార్థన. ఆయన అంటాడు, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతుంది అంటాడు. అంటే అంతగా దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. అందుకని తన కుమారుడైన సొలొమోను దేవుడు ఆశీర్వదించారు. సొలొమోను మహాజ్ఞాని అని పిలువబడ్డాడు. సొలొమోను 3,000 మొక్కలను గురించి రాశాడట. అంటే సొలొమోనుకు దేవుడు అంత చక్కని జ్ఞానం ఇచ్చాడు. దేవుడు సొలొమోనుకు అంతటి చక్కని జ్ఞానం ఇస్తే అతను చాలా ప్రయోజనకరమైన పాత్రగా ప్రసంగి గ్రంథం రాశాడు, సామెతల గ్రంథం రాశాడు, పరమగీతాలు రాశాడు. ఈ సొలొమోను దేవుడు ఆయన్ని బహుగా ఆశీర్వదించాడు. కాబట్టి సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ఇంత గొప్పదైన నీ జనమును, నీ ప్రజలను పరిపాలించుటకు జ్ఞాన వివేకములు కలిగిన హృదయం దయచేయి అని. ఒక 100 ప్రార్థన అంశాలు వచ్చాయనుకోండి,
100 ప్రార్థనాంశాలు రాసిచ్చారనుకోండి, వాటిల్లో ఏమండి 90 కానీ 95 కానీ ఏముంటాయి? జ్వరం తగ్గాలో, ఉద్యోగం రావాలో, పిల్లలు పుట్టాలో, ఏమండి కడుపు నొప్పి ఈ శరీర సంబంధమైనవే ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కోసం కోరుకునేది ఏ కొద్దిమందో ఉంటారు. ఆ 4-5 ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, భక్తి జీవితంలో వర్ధిల్లాలి, ప్రార్థనా జీవితంలో వర్ధిల్లాలి అని కోరుకునే వాళ్ళు ఏ కొద్దిమందో ఉంటారు. అయితే ఈ సొలొమోను దేవుణ్ణి దీర్ఘాయుసుని అడగలేదట, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, ఏమండి శారీర సంబంధమైనటువంటి వాటిని కోరుకోకుండా ఆయన నాకు పరసంబంధమైన జ్ఞానము కావాలి, హల్లెలూయా, పరసంబంధమైనటువంటి జ్ఞానము. ఆయన దేవుణ్ణి అడిగినందుకు దేవుడు ఆయనకి ఒక దివ్యమైన జ్ఞానం ఇచ్చాడు, ఉన్నతమైన జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి సొలొమోను అద్భుతమైన మందిరం కట్టాడండి దేవుని కోసం. ఓ అపురూపమైన మందిరాన్ని కట్టించగలిగాడు. కారణం సొలొమోను దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి సొలొమోను ఒక అద్భుతమైన అపురూపమైన మందిరాన్ని కట్టడమే కాకుండా చక్కని దైవ జ్ఞానాన్ని పొందుకొని ఇశ్రాయేలు ప్రజలను ఆయన చక్కగా ఏలుబడి చేశాడు, పరిపాలన చేశాడు. అక్కడ రాయబడిన ఒక సందర్భం ఉంటుంది. ఏమనంటే ఆయనకి ఆ దేవుడు జ్ఞానం ఇచ్చిన తరువాత ఒక సమస్య వచ్చింది. 2 తల్లులు ఉన్నారంట, ఆ 2 చెరొక బిడ్డను కన్నారట. మధ్యరాత్రి ఏమండి ఎవరు బిడ్డ దగ్గర వాళ్ళ పక్కలో పడుకొని నిద్రలో బిడ్డ మీద పొర్లుకుందట ఒక తల్లి. నిద్రలో బిడ్డ మీద పొర్లి పడిపోయింది, ఆ బిడ్డ చనిపోయాడు. తర్వాత మెలకువ చూస్తే చనిపోయి బిడ్డ ఉంటే వెంటనే ఈ ప్రక్కలో బిడ్డను తీసుకొచ్చుకుని ఆ పక్కలో వేసుకుందట. ఏమండి ఈ ప్రక్కలో ఉండే బిడ్డను తీసుకొచ్చుకొని చనిపోయిన బిడ్డని ఎక్కడ పెట్టి బతికిన బిడ్డని అక్కడ పెట్టేసుకుందట. తర్వాత 2 పూర్తిగా మెలకు వచ్చిన తర్వాత చూస్తే ఆ తల్లికి అర్థమైంది, ఓహో ఈ బిడ్డ నా బిడ్డ కాడే అని అర్థమైపోయి వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్తే 2 అంటున్నారు, నా బిడ్డే బతికింది, నా బిడ్డే బతికింది, చనిపోయిందే దాని బిడ్డ, చనిపోయిందే దాని బిడ్డ అని 2 వాదులు వేసుకుంటున్నారట. అప్పుడు రాజుగారు ఖడ్గం తేపోరు అన్నాడట. ఖడ్గం తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన వెంటనే ఆ ఖడ్గాన్ని ఏమండి ఆ బిడ్డని 2 ముక్కలు చేయండి అని చెప్పాడు రాజుగారు. 2 ముక్కలు చేయండి అనగానే సభలో వాళ్ళందరూ బెత్తరపోయి చూస్తున్నారు, అదేట్రా పసిబిడ్డని చంపమంటాడని. 2 ముక్కలు చేసి సిరిసగం ఇచ్చేయండి అన్నాడు. అనేసరికి ఒక తల్లి అంటే అది సరే 2 ముక్కలు చేసి సిరిసగం ఇచ్చేయి అనింది ఒక తల్లి. ఇంకొక తల్లి అన్నది నేర్చుకుంటా, అయ్యో ఆ బిడ్డను ఏం చేయకండి, దానికే ఇచ్చేయండి అని చెప్పింది. బ్రతికిన బిడ్డను నాదని గొడవ చేస్తుంది కదా దానికి ఇచ్చేసేయండి అని. ఒక ఆమెమో 2 ముక్కలు చేయమనింది, ఒక ఆమెమో బిడ్డను ఏం చేయొద్దు ఆమెకి ఇచ్చేయండి అనింది. అప్పుడు వెంటనే రాజుగారికి ఏమర్థమైందంటే, ఓహో కన్న తల్లి కాబట్టి బిడ్డ యొక్క క్షేమాన్ని కోరుకుంది, అది కసాయిది కాబట్టి ఏమండి కన్న తల్లి కాదు కాబట్టి కసాయిది కాబట్టి బిడ్డ 2 ముక్కలు చేయమంటుంది. అందుకని ఈ బిడ్డ ఇదిగో ఈమెదేనని చెప్పి ఆయన తీర్పు తీరిస్తే ప్రజలందరూ ఆశ్చర్యపోయారట. సొలొమోనుకు దేవుడిచ్చిన ఆ ఉన్నతమైన జ్ఞానాన్ని బట్టి ప్రజలందరూ ఆశ్చర్యపోయారని వాక్యంలో రాసి ఉంటుంది. అలాగే బెసలేలకు కూడా దేవుడు చక్కని జ్ఞానం ఇచ్చినట్లుగా ఉంటుంది. చూడండి నిర్గమాకాండం 31వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. నిర్గమాకాండం 31:1-2 వచనాలు కూడా చదవండి. మరి యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము నేను యోధా గోత్రములో హూరు మనమడును హూరు కుమారుడనైన బెసలేలు అను పేరు గలవాన్ని పిలిచాను. విచిత్రమైన పనులు కల్పించుటకు బంగారముతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకు పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడున్న మాట ఏంటంటే విచిత్రమైన పనులు కల్పించుటకు బంగారుతో వెండితో ఇత్తడితో పనిచేయుటకు కర్రతో రత్నాలు సానబెట్టుటకు కర్రతో
చెక్కుటకు సమస్త విధములైన, అంటే మామూలుగా బంగారం పని చేసేవాడు కొయ్యి పని చేయడు కదా. బంగారం పని చేసేవాడు బంగారం పని చేస్తాడు, కొయ్యి పని చేసేవాడు కొయ్యి పని చేస్తాడు. కానీ దేవుని మందిరానికి అన్ని రకాల పనులు తెలిసినటువంటి వ్యక్తి కావాలి కనుక దేవుడు అంటున్నాడు, అతను నేను ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. అతడు బంగారంతో పనిచేస్తాడు, వెండితో పనిచేస్తాడు, ఇత్తడితో పనిచేస్తాడు, కర్రతో పనిచేస్తాడు. అన్ని పనులు చేయటానికి నేను అతన్ని దేవుని ఆత్మపూర్ణునిగా చేశాను. చప్పలు కొట్టండి గట్టిగా. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఈ బెసలేలును దేవుడు ఆత్మతో నింపి ఆత్మపూర్ణునిగా చేసి బెసలేలు ద్వారా దేవుని మందిరములో ప్రతి ఉపకరణం మందిరములో ఉన్న ప్రతి ఉపకరణం చేయటానికి దేవుడు ఆయన్ని ఆత్మపూర్ణునిగా చేశాడని వాక్యం అంటుంది. మరి బెసలేలును దేవుడు ఎంత ఏర్పరచుకొని, ఎంత ఘనపరిచి, ఎంత ఉన్నతమైనటువంటి విశేషమైన దైవ కృపను బెసలేలుకు దేవుడు అనుగ్రహించారో మనం బైబిల్ గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, దేవుని మందిరంలో ఆ ఉపకరణాలు తయారు చేయటానికి దేవుడు బెసలేలు నానాడు ఏర్పరచుకున్నట్లుగా, ఆయన్ని ఆత్మపూర్ణుగా చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ రాత్రి ఆ బెసలేలుకి ఇచ్చినటువంటి జ్ఞానం, ఆ సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆ దైవిక జ్ఞానాన్ని మన కుటుంబాల్లో ఒక్కొక్కరికి దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడు తోడై ఉండి అలనాడు సమూయేలును ఆశీర్వదించినట్లుగా, పెద్దవాడైన తర్వాత కూడా దేవుడు సమూయేలుకు తోడై ఆశీర్వదించినట్లుగా మరి మన పిల్లలను కూడా దేవుడు, మీ పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని కృప ఏమండి, దేవుని కృప, దేవుని దయ మన పిల్లల మీద నిరంతరము నిలిచి ఉండి ఆయన ఆశీర్వాదాల చేత ప్రతి కుటుంబం ఆశీర్వదించబడునుగాక. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్టే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్టే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. కృపీన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృపీన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా.
వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము గంట పల్లవి ఉన్నది, ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము గంట పల్లవి ఉన్నది, ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితుల నీవు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితుల నీవు కనుమరుగైపోయేనే. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. అనుభవానురాగము కలకాలముండాలి, నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. అనుభవానురాగము కలకాలముండాలి, నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు యేసయ్యా. నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. సంతోషంగా ప్రభుని స్తుతించాలి. వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము గంట పల్లవి ఉన్నది, ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము గంట పల్లవి ఉన్నది, ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన
ఆశీర్వదించినవాడా, ఆశీర్వదించినవాడా, బలపరిచినవాడా, నీకు స్తోత్రాలు. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండు, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రార్థన చేసి ప్రేమాస్వరూపి అత్యంత కృప కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మీ పాదాల చెంత చేరి తండ్రి మీ నామాన్ని స్మరించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీరిచ్చినటువంటి ధన్యత కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, సుందరను నవీనాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చినటువంటి బిడ్డను జాన్ విక్టర్ను ప్రభువా గత సంవత్సర కాలం మీరు కాపాడినందుకై స్తోత్రాలు. ఈ 2వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. దయాన్ని మీ కిరీటాన్ని బిడ్డకు దయచేయనైనా ఈ రాత్రి బాలుడకు సమూయేలుకు మీరు తోడై ఉన్నారని, అతడు మీ సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నాడని, మీ ఆజ్ఞలన్నీ ఆలకిస్తూ ఉన్నాడని మీరు సెలవిచ్చారు గనుక సమూయేలుకు మీరు తోడై ఉన్నట్లు వాక్యం సెలవిస్తుంది. పెద్దవాడు కాగా అతని మాటలో ఏది తప్పిపోలేదని రాయబడి ఉంది నాయన. ఇదిగో నా తండ్రి, ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి వారు కూడా మీ సన్నిధిలో పరిచర్య చేయాలని, మీ ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవాలని, భూమి మీద ఉన్న వారి కంటే నువ్వు హెచ్చిస్తానని సెలవిచ్చిన దేవుడు తండ్రి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు హెచ్చించి దీవించి ఆశీర్వదించమని కోరుకొనుచు ఉన్నామయ్యా. స్తోత్రం, స్తోత్రం. శాంసన్ కూడా తండ్రి మరి మీ ద్వారా ఆశీర్వదించబడినట్లుగా లేఖనాలోంచి మీరు బోధించినందుకై స్తోత్రాలు తండ్రి. శాంసన్ను ఆశీర్వదించినట్లుగా ఈ రాత్రి మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. సొలొమోనుకి ఇచ్చినటువంటి ఉన్నతమైన జ్ఞానాన్ని, ప్రభువా బెసలేలుకి ఇచ్చినటువంటి ఉన్నతమైన జ్ఞానాన్ని ఇదిగో ఆత్మపూర్ణులుగా చేశానన్నావు. ఈ రాత్రి ఒక్కొక్కరు ఆత్మపూర్ణులుగా ఉంటూ దైవ జ్ఞానం చేత నింపబడి నడిపించబడినట్లు కృప దయచేయండి స్వామి. స్తోత్రాలు. యేసురాజా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి తండ్రి. చిన్నలను, పెద్దలను, ప్రతి వారిని మీ సన్నిధిలో దూరాన, సమీపాన ఎందరు ఈ మాటలు వింటున్నారో ప్రతి వారికి మీరు తోడుగా ఉండండి. ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రతి వారు మీ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించి కృప దయచేయనైనా స్తోత్రం. ఏ విధము చేతనైనా ప్రభువా ఈ మా ప్రయాస వ్యర్థం కాకుండా మీ కృపను, సహాయమును దయచేసి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నాయన బాబు జాన్ విక్టర్ని బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాం, కుటుంబాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఆశీర్వదించి మీ ఉన్నత నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము ఆయన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.
తీసుకురామన్నమ్మా, కేక్ త్వరగా రమ్మను. వేడురా, కేక్ తీసుకురామని త్వరగా.